మాటలిక చెప్పినప్పుడు చెప్పు నేను ముందు నీ తర్వాత ఓం శరణాగత దీనార్థ పరిత్రాణ పరాజిని సర్వత్యార్థి హరే దేవి నారాయణ నమోస్తుతే. భక్త మహాశైల విజ్ఞప్తి, అమ్మవారి అనుగ్రహంతో గురువుగారి ఆశీస్సులతో మన మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి విష్ణుదుర్గ అమ్మవారి పీఠంలో, వెంకటగిరిలో వెలిసి ఉన్న విష్ణుదుర్గ అమ్మవారి పీఠంలో నేడు మాఘ శుద్ధ పాడ్యమి గుప్త నవరాత్రులు అనగా రాజశ్యామల అమ్మవారి నవరాత్రులను పురస్కరించుకొని నేడు ఇక్కడ సర్వతోభద్రమండలలో సకల దేవత ఆరాధనలు, అలాగే లోపల శ్రీచక్రం వెనకాల అమ్మవారికి రాజశ్యామల దేవికి ముఖ్యంగా కలశం పెట్టుకొని ఆరాధన చేస్తున్నాం. తర్వాత ఇక మిగతా కార్యక్రమం అంతా కూడా గురువు గారు వివరిస్తారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికి శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. ఓం శక్తి పరాశక్తి శ్రీ విష్ణుదుర్గా పరమేశ్వరి శక్తిపీఠము వెంకటగిరిలో వెలిసి ఉన్న శ్రీ విష్ణుదుర్గా పరమేశ్వర శక్తిపీఠం నందు ఈరోజు విశేషముగా మాఘమాసం అనగానే పుణ్యాన్ని సంపాదించుకునే మాసం. ఎందుకంటే పుణ్యం ఎప్పుడు వస్తుందయ్యా అంటే కార్తీక మాసం నందు, మాఘమాసం నందు. ఈ యొక్క మాసాలలో విశేషముగా పుణ్య క్రతువులు చేసినట్లయితే పుణ్యం వస్తుందని శాస్త్రోక్తి. ఈ మాఘమాసంలో విశేషంగా శ్యామలా నవరాత్రులు అంటారు, దీన్ని శారదా నవరాత్రులు అంటారు, తదుపరి వసంత నవరాత్రులు కూడా అంటారు. ఈ వసంత నవరాత్రుల్లో అమ్మవారి విశేషమైన శ్యామలాదేవి అనుగ్రహం, ఈమె పేరు రాజశ్యామల అంటారు. విశేషముగా ఈ అమ్మని ఎవరిని అర్చిస్తారో, ఈ నవరాత్రులు ఎవరు దీక్షాదారులై నియమనిష్టతో ఎవరు అమ్మని పూజిస్తారో వారికి అనుకున్న కోరిక నెరవేరి ఆ శ్యామల అనుగ్రహం ఖచ్చితంగా జరగబడుతుంది. ఈ శ్యామలా నవరాత్రులు విశేషంగా మన శక్తిపీఠంలో ఈ 9 రోజులు కూడా ఇక్కడ మనం భద్రతో మండలం అంటే అమ్మవారి ముగ్గు వేసి ఆ ముగ్గులోకి సకల దేవతలను ఆవాహన చేసి, అమ్మ మేము శ్యామలా నవరాత్రులు చేస్తున్నాము, మీరందరూ కూడా ఉండండి, మేము లోక కళ్యాణార్థమై సర్వజన రక్షణార్థమై ఈ భూమి మీద అందరూ సుభిక్షంగా ఉండాలి, జీవరాశులు పాడి పంటలు అందరూ మంచిగా ఉండాలి, వర్షాలు సమృద్ధిగా ఉండాలి అని మనం లోక కళ్యాణ సంకల్పం చేసి ఇక్కడ భద్రతో మండలం పూజ చేసి దేవతలను ఆవాహన చేశాం. తదుపరి లోపల శ్రీ శ్యామలాదేవి అనుగ్రహంతో మనకందరికీ ఉండాలి. ఈ అమ్మని ఎవరు విష్ణుదుర్గా శక్తిపీఠంలో అమ్మని ఎవరు దర్శిస్తారో అమ్మతో పాటు శ్యామల అనుగ్రహం కూడా అందరికీ ఉండాలని అమ్మవారి నవరాత్రులు నిష్టగా మనం ఇక్కడ మొదలు ప్రారంభం చేశాము. ఈ 9 రోజులు కూడా ఈ శ్యామలాదేవి నవరాత్రులలో అమ్మని దర్శనం చేయండి. అమ్మని ఆశీస్సులు అందరికీ కలగాలని మేము కోరుకుంటున్నాం. ఈ శక్తిపీఠంలో విశేషముగా అమ్మవారికి మూల మంత్ర అవన హోమం జరగబడుతుంది. ఈ 9 కూడా రాత్రి కాలములో ఇది గుప్త నవరాత్రులు అనగా రహస్యంగా చేయబడినవి. ఎందుకంటే రాత్రి కాలములో అమ్మవారి మూల మంత్రములతో హోమం చేస్తాం. ఆ మూల మంత్రములతో హోమం చేసామ్మా, ఇదిగో ఈ లోకములో మాకు మీ అనుగ్రహం కావాలి, మీ జ్ఞానాన్ని ప్రసాదించండి, సర్వ సంపదలు ప్రసాదించండి, మీరు లేప ఇంకెక్కడ ఏమి జరగదమ్మా, మీరు శ్యామలాదేవి మీ అనుగ్రహం ఖచ్చితంగా కావాలి అని చెప్పి మన శ్యామలాదేవికి ప్రతిరోజు సాయంకాలము మూలమంత్ర హోమం జరగబడుతుంది. ఉదయాన మాతంగి కగ్నమాలతో అమ్మవారికి విశేషంగా కుంకుమార్చన జరగబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా అమ్మని దర్శించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలను కోరుచున్నాము. శ్రీ విష్ణుదుర్గా శక్తిపీఠములో 3 నవరాత్రులు చేస్తాం. దేవి నవరాత్రులు, వారాహి నవరాత్రులు, శ్యామలా నవరాత్రులు జరగబడుతుంది. ఈ శ్యామలా నవరాత్రుల్లో అమ్మవారికి హోమ కైంకర్యాలు జరగబడతాయి. మీరు అమ్మవారి పూజలో పాల్గొనాలి అనుకుని మీకు భావన కలిగి మీరు దూరంగా ఉన్న అమ్మవారికి ఆద్యం అంటే ఇక్కడ నెయ్యి వాడుతుంటాం. ఆ నెయ్యికి మీ శక్తి అనుసారం పంపిస్తే ఆ నెయ్యి హోమంలో వాడుతాం. లేదు మేము పుష్పాలు ఇవ్వాలనుకుంటున్నాం స్వామి అంటే మీరు పుష్పాలకు పంపించినా మీ పేర్లతో పుష్పాలతో పూజ చేస్తాము. మీ గోత్రనామాలతో కూడా ఈ శ్యామలా నవరాత్రులు అమ్మకి ఇక్కడ పూజ జరగబడుతాయి. మేము చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మా నెంబర్కి సంప్రదించి శక్తిపీఠాన్ని తెలియపరిచినట్లయితే
వారి వారి గోత్రనామంగా పూజలు జరగబడతాయి. అందరు కూడా అమ్మ అనుగ్రహం కలగాలి, అందరి భూమి అందరూ సుభిక్షంగా ఉండాలి. చతుర్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు, సర్వజనాస్కునో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.